Hi guys, welcome to our channel. Scammers. ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా మంది స్కామర్స్ ఉన్నారు. మనం సంపాదించే ప్రతి 100 రూపాయల నుండి ఈజీగా 15 నుంచి 40 రూపాయల వరకు స్కామ్ కి గురి అవుతుంది. మార్కెట్ లో లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ని హై ప్రైస్ తోని అమ్మి మనల్ని స్కామ్ చేస్తున్నారు. పాలిటిక్స్ లో ఎలాగో మనల్ని స్కామ్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో స్కామ్ చేస్తున్నారు. అంతెందుకు క్రికెట్ లో కూడా బెట్టింగ్ పేరుతో స్కామ్ చేస్తున్నారు. ఇంతమంది స్కామర్స్ మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు అసలు ఈ స్కామ్ ఎలా చేస్తారు, మనకు అంత ఈజీగా ఎలా టోపీ పెడతారో తెలుసుకోకపోతే మనము స్కామర్స్ కి ఎరవుతాము. మనం స్కామర్స్ గురించి, వాళ్ళు చేసిన స్కామ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ద గాడ్ ఫాదర్ ఆఫ్ ది స్కామర్స్, అసలు స్కామ్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి ఒక పెద్ద ఎత్తున పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అతని పేరే పాన్జీ చార్ల్స్, ద గాడ్ ఫాదర్ ఆఫ్ ది స్కామర్స్. స్కామర్స్ ఎవరైనా ఉంటే ఆయన ఫోటోని వాళ్ళ పూజ గదిలో పెట్టుకోవాలి, అంత పెద్ద స్కామర్ ఆయన. అయితే ఆయన బయోగ్రఫీ లోపలికి వెళ్తే పాన్జీ చార్లెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఫినాన్షియల్ ఫ్రాడర్స్ ఆఫ్ ఆల్ ద టైమ్. పాన్జీ చార్లెస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మార్చ్ 3, 1882లో పుట్టాడు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మాత్రం ఒక రిచ్ లైఫ్ ని లీడ్ చేశారు. ఎప్పుడు అనుకునేవాడు తను కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లాగా ఒక రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలి అని, ఫుల్ డబ్బులు సంపాదించాలి అని. కానీ వాళ్ళ ఫాదర్ ఒక పోస్ట్ మ్యాన్ అవ్వడంతో తన కలలు నెరవేరలేదు. కానీ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక డీసెంట్ అమౌంట్ అనేది చార్ల్స్ కి వాళ్ళ ఫాదర్ డెత్ ద్వారా వచ్చింది. ఆ వచ్చిన అమౌంట్ తో చార్ల్స్ ని వాళ్ళ మామ్ ఒక మంచి కాలేజ్ లో జాయిన్ చేసింది. రిచ్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్న చార్ల్స్ రిచ్ స్టూడెంట్స్ తో మాత్రమే ఫ్రెండ్షిప్ చేసేవాడు. కాలేజ్ కి అందరూ చదువుకోవడానికి వెళ్తే మనవాడు మాత్రం రిచ్ పీపుల్ తోని పరిచయాలు పెంచుకోవడం కోసం వెళ్ళేవాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ లాగానే కాస్ట్లీ డ్రెస్సెస్, కాస్ట్లీ రెస్టారెంట్స్ లో డైనింగ్ చేయడం, క్యాసినో లాంటి అలవాట్లు అనేది తను చేసుకున్నాడు అనమాట. దీని ద్వారా కొండలైనా కరిగిపోతాయి అన్నట్టుగా ఈ రిచ్ లైఫ్ కి అలవాటు పడ్డ పాన్జీ తనకు తెలియకుండానే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాడు. చివరాఖరికి ఫీజ్ అమౌంట్ ఏదైతే ఉందో కాలేజ్ లో పే చేయాల్సింది, దాన్ని కూడా ఖర్చు చేసేసరికి డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు. ఈ మిడిల్ క్లాస్ లైఫ్, ఈ మిడిల్ డ్రాప్ డిగ్రీతో తను ఏమీ సాధించలేడు అనుకుని వాళ్ళ అంకుల్ చార్ల్స్ కి ఒక మంచి కంపెనీలో క్లర్క్ జాబ్ అనేది చూశాడనమాట. అయితే పాన్జీ మాత్రం నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అన్న రేంజ్ లో ఆ జాబ్ ని రిజెక్ట్ చేశాడు. ఆ టైంలోనే చాలా మంది ఇటలీ నుండి అమెరికాకు వెళ్ళి చాలా డబ్బులు సంపాదించిన స్టోరీస్ ని పాన్జీ చార్లెస్ విని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. అమెరికాకు వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడు. $2 చేతిలో పట్టుకొని కొన్ని కోట్లు సంపాదించాలి అన్న ఆలోచనని మైండ్ లో పెట్టుకొని అమెరికాలో దిగాడు. తన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడంతో అక్కడ ఏ పని దొరికితే ఆ పని చేయడం స్టార్ట్ చేశాడు. డ్రమ్స్ బాయ్ గాను, ఇన్సూరెన్స్ సేల్స్ బాయ్ గాను, కిచెన్ హెల్పర్ గాను, ఇలా చాలా జాబ్స్ చేసేవాడు. అయితే ఎక్కడ ఏ జాబ్ చేసినా ఏదో ఒక చిన్న స్కామ్ చేయడం, దొరికిపోవడం, దాంతో వాళ్ళు అక్కడ నుంచి తనని జాబ్ లో నుంచి తీసేయడం లాంటివి జరిగాయి అన్నమాట. సో అక్కడ చాలా ఫేత్ పోగొట్టుకున్న తర్వాత అక్కడ తన ఆటలు సాగవు అని ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నాడు. తను అక్కడ నుండి కెనడా వెళ్దామని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈసారి కెనడాలో తనకి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతని పేరు జరోసీకి ఒక బ్యాంక్ ఉండేది. జరోసీ ఒక స్కీమ్ ద్వారా అక్కడున్న ప్రజల్ని దోచుకునేవాడు. ఆ స్కీమ్ పేరు ఏంటంటే రాబ్ ద పీటర్ టు పే పాల్. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది ప్రజల్ని దోచుకుంటున్నారు అని ప్రజలకు అర్థమైంది. దాంతో జరోసీ భయపడి ఈ ఇన్వెస్టిగేషన్ లో తనని ఎక్కడ లాగుతారో అని అర్థం చేసుకొని ఒక బ్యాగ్ నిండా తనకు కావాల్సిన డబ్బులన్నీ పెట్టుకొని అక్కడ నుండి పారిపోయాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో చార్ల్స్ ని లాగుతారు, చార్ల్స్ ని ఇంటరాగేట్ చేస్తారు అని భయపడ్డ చార్లెస్ అక్కడ నుండి పారిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ పారిపోతూ ఉట్టి చేతుల్లో పోకుండా ఒక బ్లాంక్ చెక్ ని దొంగతనం చేశాడు. అయితే ఆ చెక్ లో $423.53 కి ఫోర్జరీ చేశాడు. బ్యాంక్ వాళ్ళు ఈ సైన్ ఫోర్జరీ అని ఐడెంటిఫై చేసి పోలీసులకు పట్టించారు. దాంతో 3 సంవత్సరాల పాటు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కసారి జైలుకి వెళ్తే ఎవరైనా మారిపోతారు. అయితే పాన్జీ మాత్రం ఏ మాత్రం మారలేదు. పేరోల్ మీద బయటికి వచ్చి హ్యూమన్ స్మగ్లింగ్ లోకి దిగాడు.
అనుకోకుండా దొరికిపోవడంతో 2 సంవత్సరాల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక ఏం చేయలేక జైల్లో నుండి రాగానే బాస్టన్ చేరుకొని ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అప్పుడే రోజీ అనే అమ్మాయితో పరిచయం అయింది, ప్రేమలో పడ్డాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత తను జాబ్ మానేసి వాళ్ళ మామ యొక్క బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. కానీ ఆ బిజినెస్ 1 year లోనే బ్యాంక్రప్ట్ అయిపోయింది. అయినా కానీ పాన్సీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోని ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొన్ని బిజినెసెస్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా అవసరం లేకున్నా కానీ కాంటాక్ట్స్ అనేవి ఎక్కువగా కావాలి. కాంటాక్ట్స్ తోనే బిజినెస్ అనేది రన్ అవుతుంది. అయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా అలాంటిదే. సో చార్ల్స్ దగ్గర ఎక్కువ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల తన బిజినెస్ షెడ్ కు వెళ్ళిపోయింది. ఏ బిజినెస్ కైనా అడ్వర్టైజింగ్ చాలా ఇంపార్టెంట్ అని నమ్మిన పాన్సీ ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ట్రేడర్స్ గైడ్ తో మార్కెట్ లోకి దిగాడు. ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది కూడా ఫెయిల్ అయ్యాడు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా లేకపోవడం వల్ల కంపెనీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. పాన్సీకి ఒక లెటర్ వచ్చింది, తన జీవితాన్ని మార్చేసిన లెటర్ ఇది. పాన్సీకి ఒక లెటర్ వచ్చింది, తన ట్రేడర్స్ మ్యాగజైన్ కావాలి అని. ఆ లెటర్ తన జీవితాన్ని మార్చేసింది. ఈ లెటర్ లో రిప్లై ఇవ్వడానికి ఒక ఐఆర్సి కూడా దాంట్లో పెట్టారు. ఐఆర్సి ఏంటి అంటే, మనం ఒక లెటర్ పంపాక వాళ్ళ దగ్గర నుండి రిప్లైని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఒకవేళ వాళ్ళు రిప్లై ఇచ్చే ప్లేస్ లో పోస్టల్ స్టాంప్ ఛార్జెస్ ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు ఈ ఐఆర్సి కనుక మనం యూజ్ చేసినట్టయితే తక్కువలోనే రిప్లైని సెండ్ చేయొచ్చు. అప్పుడే పాన్సీకి ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చింది. ఈ ఐఆర్సిస్ ని తక్కువ కాస్ట్ ఉన్న మార్కెట్స్ లో, అంటే తక్కువ కాస్ట్ ఉన్న కంట్రీస్ లో కొని ఎక్కువ కాస్ట్ ఉన్న కంట్రీస్ లో కనుక అమ్మితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ని ప్రాఫిట్ గా మార్చుకోవచ్చు అని. అప్పుడే ఆ ఐడియాని బిజినెస్ గా మారుతాం అనుకున్న పాన్సీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అన్న పేరుతో ఒక కంపెనీని ఓపెన్ చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే దానికి ఒక విషయం అర్థమైంది. ఒక ప్లేస్ లో నుంచి ఐఆర్సిస్ ని కొని ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేసి అక్కడ అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ షిప్పింగ్ ఛార్జెస్ కూడా సరిపోవట్లేదు అని. దెన్ హీ స్టార్టెడ్ హిస్ మాస్టర్ ప్లాన్. డబ్బులు లేకపోతే ఇంకా ఏమీ లేదు అని తనలాగే నమ్మే చాలా మందికి ఒక స్కీమ్ ని ఆఫర్ చేశాడు పాన్సీ. తన కంపెనీలో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 45 days లో 50% అండ్ 90 days లో 100% రిటర్న్స్ ని ఆఫర్ చేశారు. అది నమ్మి చాలా మంది తన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే పాన్సీ మాత్రం తెలివిగా కొత్తగా జాయిన్ అయిన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ ని తన ప్రీవియస్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చి ట్రస్ట్ బిల్డ్ చేశాడు. దాంతో ఓవర్ నైట్ తన ఆఫీస్ ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా మంది జనాలు క్యూలు కట్టారు. రిటర్న్స్ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం పుష్ చేసేవాడు. వాళ్ళు కూడా ఎక్కువగా ప్రాఫిట్ వస్తాయని మళ్ళీ ఆ అమౌంట్ ని రీఇన్వెస్ట్మెంట్ చేసేవారు. తను చిన్నప్పటి నుంచి కన్న కలన్నీ నిజమయ్యాయి. కోడితే ఒకే దెబ్బ రిచ్ రిచర్ రిచెస్ట్ అయిపోయాడు. అప్పుడే న్యూస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది పాన్సీకి నెగిటివ్ గా. ఏంటంటే, ఒకవేళ పాన్సీ తన ఇన్వెస్టర్స్ అందరికి ప్రాఫిట్ ఇవ్వాలి అంటే పాన్సీ 160 million ఐఆర్సిస్ ని కొని అమ్మాలి. కానీ ఈ ప్రపంచంలో ఆ టైంకి ఓన్లీ 27,000 ఐఆర్సిస్ మాత్రమే ఉన్నాయి. తను ఇది ఎలా చేయగలడు అని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. వెంటనే దీన్ని రియలైజ్ అయిన చాలా మంది తన మీద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే స్కామ్ మొత్తం బయటపడిపోయింది. ఇది పెద్ద స్కామ్ అవ్వడం వల్ల తనను నమ్మి ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ సేవింగ్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ చాలా బ్యాంక్స్ కూడా బ్యాంక్రప్టీని ఫైల్ చేయాల్సి వచ్చింది. దానికి గాను పాన్సీకి 5 years పాటు జైలు శిక్ష విధించారు. అయితే 3.5 సంవత్సరాలు జైల్లో ఉన్న పాన్సీ పెరోల్ మీద బయటికి వచ్చి వేరే కంట్రీకి పారిపోయాడు. అక్కడ కూడా ఇదే స్కీమ్ తో 60 days లో 200% రిటర్న్స్ ఆఫర్ చేశాడు. అక్కడ కూడా దొరికిపోయేసరికి 7 సంవత్సరాల పాటు జైల్లో జీవితం గడపాల్సి వచ్చింది. అప్పటికి ఓల్డ్ అయిన పాన్సీ లాస్ట్ డేస్ లో ప్రశాంతంగా చనిపోయాడు. నెవర్ ఎవర్ గివ్ అప్ అని లైఫ్ లాంగ్ బతికిన ఒక బెస్ట్ మోటివేటర్ మన పాన్సీ, ద గాడ్ ఫాదర్ ఆఫ్ స్కామర్స్,
ద గ్రేటెస్ట్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్టర్ ఆఫ్ ఆల్ ద టైమ్ స్టోరీ ఎండ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఉన్న స్కామ్ చేసే ప్రతి స్కీమ్ కి పాంజీ స్కీమ్ అని అంటారు. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ హిజ్ నేమ్. తను చనిపోయినా ఇంకా పాంజీ స్కామ్ లో బ్రతికే ఉన్నాడు. ఇది మన పాంజీ యొక్క స్టోరీ. బాయ్ మేట్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మానకు.